ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి ధ్వజమెత్తారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణంలో యూటీఎఫ్ రణభేరి బహిరంగ సభకు ఉద్యోగ ఉపాధ్యాయ నేతలు కథం తొక్కారు. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రభుత్వం మారిందని రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించకూడదని డిమాండ్ చేశారు. అనంతరం యూటీఎఫ్ నేతలు రణభేరి మోగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, హనుమంతరావు, మల్లేశ్వరరావు, యు రాజశేఖర్, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. అంగన్వాడీ రంగాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్న వాళ్ళు, అలాగే ఎల్ఐసి 2% పెంచుతామంటే వ్యతిరేకించి ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటున్న వాళ్ళే. ఆయన గారు పక్కనే ఉన్న ఒక విద్యాశాఖ అధికారి గారికి చెప్పి అన్నాడు. ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ చైర్మన్ రాజీనామా చేసి వెళ్ళిపోయింది. నాకేమీ అడప్ చెప్పలేదని. మరి ఇప్పుడు వరకు పిఆర్సీ కమిషన్ వేయలేదు. పిఆర్సీ కమిషన్ ఎప్పుడు వేస్తారు? మీరు ఐఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు? పిఆర్సీని ఎప్పుడు అమలు చేస్తారు? ఇంకా 2 సంవత్సరాల 8 నెలల కాలం మాత్రమే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఆర్థిక మూలాల మీద ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు దెబ్బతీసిందని చెప్పే కదా. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు నేను ప్రశాంతంగా పనిచేయకుండా అంతర్జాల కమల హస్తాల్లో బంధించి సిగాకు పుట్టించారనే కదా ఆ ప్రభుత్వాన్ని విముక్తి పొంది కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. మరి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఆ మాట వస్తే దేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు 90% పోస్టల్ బ్యాలెట్లు వేసినటువంటి సందర్భం. ఆ సాయంత్రం పూటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు నాకు వంశంగా ఓట్లేశారు, నా కడుపు నిండిపోయింది అని చెప్పాడు. మరి ఈ సంవత్సరం ఈ 15 నెలల కాలంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల కడుపు నిండుతో లేదా చూసారా ముఖ్యమంత్రి గారు అని చెప్పి రణభేరి సభరించి ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో గత పిఆర్సీ రివర్స్ పిఆర్సీ మనలో వస్తే మరింత రివర్స్ అవుతుంది. మన ప్రభుత్వం వస్తే నేను మంచి పిఆర్సీ వేస్తాను, పిఆర్సీ అమలు చేసేటప్పుడు ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తానని చెప్పారు. ఈ 15 నెలల్లో కనీసంగా 6 నెలలకు ఇవ్వాల్సినటువంటి డిఏ ఒక్క డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆర్థిక పక్కన మన జేఏసీ నాయకులు రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికిప్పుడేమే మనం రణభేరి మోగించాం. ఇప్పటికిప్పటికేమే రణభేరి మోగించాం. 15 నెలల కాలంలో అనేక ప్రాతినిధ్యాలు, సిఎస్సికి ప్రాతినిధ్యాలు, ఆర్థిక శాఖ మంత్రికి ప్రాతినిధ్యాలు, విద్యాశాఖ మంత్రికి ప్రాతినిధ్యాలు, సంబంధిత అధికారులకి ప్రాతినిధ్యాలు చేసి విసిగెత్తిపోయి మారిన మనిషి అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మారలేదు. భవిష్యత్ మరలా ఎలా రూపమే చూపిస్తా ఉన్నారు. కాబట్టి పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలోనే నినాదంతో పోరాడితే పోయేది లేదు, సమస్యల పరిష్కారం అవుతాయనే విధంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రణభేరి మోగించింది. ఈ రణభేరి ద్వారా కనీసంగా ఈ ముఖ్యమంత్రి గారికి లేదా ఆర్థిక శాఖ మంత్రికి కళ్ళు తెరవాలా. లేనటువంటి పక్షంలో ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ఏమవుతుందో మీ అందరికీ గతంలో తెలుసు. యూటీఎఫ్ తో పెట్టుకున్నా, కరెంట్ తో పెట్టుకున్నా. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఉపాధ్యాయుల ఉద్యోగుల ఆవేదనని అర్థం చేసుకోవాలా. శాసన మండలిలో ఏదైతే ప్రధానంగా మన రణభేరిలో పెట్టిన డిబేట్ ఫస్ట్ 2 రోజుల్లోనే శాసన మండలిలో ప్రస్తావన చేశాం. ఆ విధంగా రేపు 2 రోజుల్లో కూడా వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి ప్రస్తావన చేస్తూ ఈ ఉద్యమం మరింత ఉడకలేయాల. మరింత ఉద్యమం చేసిన అక్కడేమో ఉడుకు పలుకు లేదు. మనం ఉద్యమం చేస్తున్నాం, వాళ్ళ మాత్రం ఆస్తులు ప్రైవేట్ శక్తులకి. ఈ రోజున పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి వేల ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం. నిన్న సమాధానం చెప్తూ 33 సంవత్సరాలు నీటికి ఇచ్చేస్తారంట. 33 సంవత్సరాలు ప్రైవేట్. ఇది ప్రభుత్వ మోడల్లో శాంక్షన్ అయి మనం నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ యొక్క కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంట. అంటే మనమేమో మన సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళ అవసరాలు, వాళ్ళ నిర్ణయాలు మాత్రం వేగవంతంగా చేసుకుని పోతా ఉన్నారు. కాబట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉందని దానికి నాంది పలికిన రణభేరి మోగించిన యూటీఎఫ్ రాష్ట్ర